వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు రాఖీల పండుగ డిఫరెంట్ సిరీస్ తో మేము ముందుకు వచ్చాము. అది ఏంటంటే ఇంకా ఫస్ట్ వీడియోలో ఏం చూపించాము అంటే ఆడు వేలుతో చక్కగా ఉండదు, ఏం చేయదు, అమ్మగారింటి కంటే ఉరుకుతుంది, మొగని తీసుకొని మొగని మార్పించింది అదంతా చూసాం కదా. ఇవాళ వీడియోలో డిఫరెంట్ గా ఉంటది, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సిచ్యువేషన్ చూపిస్తాము. అయితే నిన్న మన 2 days వీడియో పెట్టలేదు. ఇంకా చాలా మంది మనలో కామెంట్ చేసి ఏమైంది అక్క 2 days నుంచి వీడియోస్ రావట్లేదు అని కామెంట్ చేస్తే రీజన్ ఏంటంటే కొంచెం పని ఉండే, మా ఆడపడిచి వాళ్ళ ఇంటి కూడా బోనాలు ఉండే, బోనాలకు పోయి 3 days అటే అయ్యింది. ఇంటి వీడియో పెట్టలేకపోయినాము. ఇప్పుడు ఇంటికి వచ్చినాం కాబట్టి వీడియో రెడీ చేసి మీకోసం తీసుకొచ్చినాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటాం. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంత తొందరగా చాలా బాగా సపోర్ట్ వస్తుంది మీ నుంచి అని కళల్లో కూడా ఊహించుకోలే. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తున్నారు. మీకోసం వీడియో తీసుకొస్తాం. కదా లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాం పదండి. ఏమైందయ్యా ఒకటే ఆలోచించుకుంటూ కూర్చున్నావు? ఏం లేదే, రాఖీల పున్నము రేపే కదా. ఇక మా చెల్లె పోయిన సారే రాలేదు. ఇక సృష్టి అన్న మాకు పండుగ లేదు అందుకే వస్తలేను అని చెప్పింది. కానీ మళ్ళా రేపన్న వస్తుందో రాదో నా పానం అంతా మా చెల్లె మీదనే గుంజుతుంది. ఏ వస్తది పోయిన సారే రాలేదు కదా, ఈసారి వస్తుంది. నీ మీద ఎక్కువ పానమాయామకు రాకుంటే ఎట్లుంటే చెప్పు. ఇక పండుగ లేదా అని రాకపాయే మొన్నసారి. ఈసారి వస్తుంది, ఎందుకు రాదు? నేను బట్టలు ఆమె దగ్గర చీరలు తీసి పెట్టిన, ఆమెకు నచ్చిన చీర తీసుకుంటదేమో వచ్చినాక. అవును గాని ఫోన్ చేసి మాట్లాడతావు చూడు. మా వద్దని ఫోన్ చేయలేదు, మరి వస్తున్నావా వస్తలేవా అని పీలు కాగల మీ చెల్లి ఫోన్ చేసి మాట్లాడతావు. నీకు నిమ్మలం అవుతుంది, ఆమెకు నిమ్మలం అవుతుంది. చెయ్యే నిజంగా పిల్లల్ని గిట్లా తీసుకొని రమ్మను, మా బావని గిట్లా రమ్మని. హలో కవిత, బాగురా? బాగున్నా వద్దే, బాగురా? ఓయమ్మ ఎన్ని రోజులైతే ఫోన్ గిట్లా చేస్తలేరు కదా. ఇంకా పిల్లలు ఒకటే పని, అమ్మమ్మల ఇంటికి ఎప్పుడు పోదాం అని తలుగుతుర్రు. రేపు రాఖీల పండుగ కదరా పోదాం తీ అని చెప్తున్నా, మీరు ఫోన్ చేస్తానెవరు? ఏం చేస్తారు? అమ్మకి ఇంటికానే ఉందా ఎక్కడన్నా పోయిందా? ఏమమ్మ మరి ఇంట్లో బయటికి పోయిందో. ఇక మీ అన్న ఒకటే పందలుగుతుండు. మా చెల్లి సారని వస్తుందా రాదా, పోయిన సారే రాలేదు. ఇక మా చెల్లిని చూడకపోతే నాకు ఎక్కడ అవుతుంది అని బాధపడుతుందమ్మా. ఇక వస్తారు కదా రేపైతే, మరి వెళ్ళం రవి, అదే వెలుగుపూట రవి. వస్తాం వద్దే. ఇక మా అడవిలు వచ్చినాక ఆమెతో కట్టించుకొని రావాలి కదా. ఈ ఆమె వచ్చినాక మేము లేకుండా ఆమె ఫీల్ కాదా? నేను రాకముందుకే వాళ్ళ అమ్మగారింటికి పోయింది అని అనుకుంటారు. ఇక అందుకే వాళ్ళు వచ్చినాక కట్టించుకొని డబ్బునే వస్తాం తీయొద్దే. నువ్వు పోతున్నావా మీ అమ్మోళ్ళ ఇంటికి? ఏడమ్మా ఏం పోతలేను, ఎక్కడ పోయేది లేదు, ఎవరి గురించి ఆలోచించేది లేదు, ఎవరి గురించి పాటుపడేది లేదు. ఎవరు మనల్ని కాదమ్మా. ఇక పోనీ ఇక బాధపడితే ఇక బాధనే అనిపిస్తుంది. ఇక నాకు ఎవ్వరు లేరా, మీరు లేరా చెప్పురా? వాళ్ళ కోసం వాళ్ళు తూతూ అంటే నేను చేయాలన్నా. ఇక ప్రతిసారి ఉత్తగా పోయి వాళ్ళు పిలవకుండా చేయకుండా పోవాలి, రాఖీలు కట్టి రావాలి ఉత్తగానే. ఒక చీర పెడతాను, ఒక జాకెట్ బట్ట పెడతాను అలా ముఖానికి. ఎందుకమ్మా నేను పోయి, నాకు ఎవ్వరు లేరు. ఇక రామ్మ నువ్వైతే రా, నా మనసు బాధ పెట్టదు కానీ ఇక పిల్లలకి ఇట్లా తీసుకొని అన్నానికి ఇట్లా తీసుకొని రా కవిత. సరే వద్దే. సరే అమ్మా మంచిది. ఎవరు రా ఫోన్ లో మాట్లాడుతున్నావు? రవి అని అంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? కవిత ఫోన్ చేసినట్టమ్మా. ఇక రేపు రాఖీల పుణ్యం కదా, ఇక డబ్బులు రమ్మా, లేట్ చేయకు, రేలుగు పూట రవి అని చెప్తున్నా. ఇంకా సరే మా ఆడవిళ్ళు వచ్చినాక కట్టించుకొని వస్తాం వద్దే అని అంటుంది. ఇంకా సరే అని పెట్టేసిన. అలన్న పానం అంతా చెల్లె మీదనే ఉంది. ఎప్పుడు వస్తుందో మా చెల్లె, ఎప్పుడు చూడాలో. పోయినసారి అలా పండుగ లేకుంటే అత్తమ్మ వాళ్ళ చిన్న మామనో పెద్ద మామనో చచ్చిపోయాయి కదా. ఇక అప్పుడు రాఖీల పండుగ లేక ఆమె రాలేదు. ఈసారి అన్న వస్తుందో రాదో మా చెల్లి అని పికర్ చేస్తుండు. నువ్వెందుకు పికర్ చేస్తున్నావు? నేనే ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ బట్టల షాప్ అమ్మ దగ్గర ఒక చీర ఇట్లా తీసి పెట్టినా, మరి ఆమె నచ్చిన చీర తీసుకుంటదేమో. వచ్చినాక చీర ఇట్లా పెడతది, నువ్వేం బాధపడకంటే ఇప్పుడు నిమ్మల పడ్డాడన్న చూసినావు. వస్తానదా అమ్మా, మంచి పని చేసినట్టు. ఇక ఆడపిల్లలను అప్పుడప్పుడు చూసుకుంటానే మనకు కలుగుతుంది బిడ్డ. ఇసంటి పొద్దున దొరకడము చాలా గ్రేటు. ఇవాళ రేపు ఎవరు అట్లుంటుర్రమ్మా? ఆడపిల్లలను పట్టించుకుంటలేరు, అన్నదమ్ములను పట్టించుకుంటలేరు, ఎవరిని పట్టించుకుంటలేరు. వాళ్ళేందో వాళ్ళు చూసుకుంటారు. అమ్మగారే చూడడానికి ఫోన్ చేసేటోళ్ళు లేరు, ఏం లేరు. ఇక ఎవరిని ఏమంటాం చెప్పు. ఇవాళ నడుస్తుంది కానీ ఇక నీకేమో నువ్వు పోవా బిడ్డ ఈసారి? ఇక మీ వద్దే మాట్లాడతలేదని చూడ కదా, మరి పోవా? ఏం పోనత్తమ్మా. ఇక మా ఓడన్న మాటలు చాలా అయింది. మా అన్న ఎన్నడూ అనకపోయేది, నన్ను ఒక మాట ఇట్లా అనకపోయేది అత్తమ్మా. ఇక మా వద్దు వచ్చింది సందిగా మారిండు. ఇక మా వద్దు వచ్చినాక 6 నెలల దాకా మంచిగా ఉండు. రోజు ఫోన్లు చేసింది, నేను చేసిన ఆయన చేసేది. ఎట్లుండ్రు ఏం కదా బావ ఇట్లా మంచిగా ఉన్నా అని అడిగేది. ఇక 6 నెలల తర్వాత ఏమైందో ఏమో మొత్తం మారిపోయిండు. నేను పోతే వాళ్ళకరియాడు, ఏదైనా తిండి తాగుడు తెచ్చిపెట్టాడు. ఇక గట్ల మొత్తం మారిండు. ఇక మొన్న పంచాయతీ చేస్తుంటే ఇక మా అమ్మ నన్నారే ఎందుకంటున్నావు రా చెల్లెను అంటే, నీ తెలియదు అమ్మ, మొత్తం ఆమెకే పెడుతున్నావు. మన ఉన్న ఆస్తి అంతా ఊసుకోవమ్మా, నాకెందుకు? ఇంకా ఉన్న 2 ఎకరాల భూమి ఆమెకే రాసి ఉన్న ఒక్క కొడుకు అని అన్నిందలు తెచ్చి పెడుతున్నావా? ఏమైనా బిడ్డకే సపోర్ట్ ఇస్తున్నావా అని అంటున్నట్టమ్మా. ఏమనాలి చెప్పు? ఏమొద్దు, ఆయన మాటలు అన్న కాడికి చాలా అయిందమ్మా. ఇక నాకు తన్ని అట్టయింది.
ఇన్ని రోజులు నా వాళ్ళు నాకున్న ఒక అన్నుండు అమ్మగారు చూసుకుంటారు అని ధీమా ఉండే కానీ ఇక లేదత్తమ్మ, ఇక అయిపోయింది. వాళ్ళ మీద ఉన్నదంతా పోయింది. ఇక అర్థమైపోయింది ఎవరేసి ఉంటారు ఏం కథ. పిల్లం వచ్చినాక మస్తు మంది మాడతారు అంటారు కదా అత్తమ్మ. అయితే నిజంగా నేను చెప్తున్నా గానీ ఆడపిల్లని చూసుకుంటే కలుగుతుంది అంటున్నావు కానీ వాళ్ళకు కలగని ఉన్నదంతా ఊడ్చుకోవాలి నాకు అవసరం లేదు. వాళ్ళ ఇంటి అడుగు తొక్కితే వాళ్ళ ఆకిలు తొక్కితే ఇక నన్ను తండ్రి అత్తమ్మ. నేనైతే వాళ్ళ ఇంటికి పోనంటే పోను. పోనీ అమ్మ ఇక సరే అన్న తెలుసు తెలియక అన్నాడేమో ఇక వద్దతో మాట్లాడుకున్నా సరే గాని ఈ అన్నకైతే రాఖీ కట్టి కావాలి బిడ్డ. నువ్వేమనుకున్నా సరే ఆడు మాట్లాడని అని మంచోడే గాని చెడ్డోడే గాని సంవత్సరానికి ఏడాదికి ఒకసారి వస్తుంది పండుగ. ఇక అన్నకు చెల్లెకు అన్న ఉన్నాడని ఒక గుర్తుగా ఇక రాఖీ కట్టుకోవాలమ్మా. పొయ్యి కట్టిరా పోరాదు వాళ్ళు ఇక ఏమైనా పెట్టని పెట్టకపోని పల్లెకి మాట్లాడకపోని అని నీ వంతు పనేమో నువ్వు చేసి రావాలమ్మా. ఇప్పుడు చుట్టుపక్కల ఏమనుకుంటారు అవి చూసినా ఉన్న కాడు రాఖీ కడతాను కన్నా రాలే. రేపు ఎట్లా చూడబుద్ధి అవుతుంది ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది అని ఇక వాళ్ళు అంటది ఎందుకు వచ్చిన బాధమ్మా. తప్పుదట్టవి కట్టేస్తే మీ అమ్మ మీ నాన్న నిమ్మలం పడతారు. పోయి కట్టిరాపో మీ అన్న చేతి బోడ అవుతుంది అమ్మ. నువ్వు కుట్టే ఉన్నొక్కదాన్ని ఇద్దరు ముగ్గురు రమ్మా ఇక మీ చెల్లెను మీ అక్కడ పోయి కట్టేస్తుంది అన్నట్టు లేకపాయే. పోయి కట్టిరాపో ఎవరి పాపం ఆడకి బుజ్జి పోయి రాపో. ఏమంట పోవాలత్తమ్మ. ఇక బావ వచ్చిండు చెల్లి వచ్చిందని మర్యాద చేసుడు తెలియదు. బావకు ఇంత మందు మర్యాద చేస్తామని తెగి ఇట్లా లేదు. ఏమైనా బావ పెడతాడా తిందామా తాగుదామా అని బావకి ఎదురై చూస్తారు. మరి బావ రాగానే ఎప్పుడు వచ్చిన బావని పల్లెకి వలకరియరు నన్ను వలకరియకున్నా సరే ఇక మా వద్దంటే ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అది చీపుగా తీసి పడేస్తుంది నన్ను. ఇక కూరల కలమాకు రేట తీసి పడేస్తాం మనము అట్లా తీసి పడేస్తుంది. అయ్యో నాకు గతి లేక నాది ఇంటికి ఎందుకు వస్తే చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెరిగి ఇంట్లోనే అది చేసి నన్ను ఇట్లా ఆగం పట్టిస్తుంది. ఇది యువతిది ఇక పంచాయతీ చేద్దాం అనుకుంటున్నా. ఓయమ్మో దీని నోటికి దాని నోటికి దండం పెట్టాలత్తమ్మ. ఏం మాటలు వస్తాయి దానికి అట్లా మాటలు వస్తాయి. ఇక అదెక్క నన్ను పోని ఏమన్నా కానీ నేనైతే తలుచుకోలేదత్తమ్మ. ఫోన్ అంటే పోను ఎవరన్నా ఏమనుకొని చుట్టుపక్కల అట్లా అనుకుంటారు ఇట్లా అనుకుంటారు అని ఇక ఫీల్ అయిపోతే ఇక నేనే ఆగం కావాలత్తమ్మ. అది సూటిపోటు మాటలు అంటుంటే ఎవరు పడతారు చెప్పు. వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి తిడతా ఉంటది. సిగ్గు కాకుండా శరం కాకుండా మళ్ళీ వచ్చిరు మా ఇంటికి. ఏం తీసుకోదామని వచ్చిరో మళ్ళీ ఏం పెట్టుకోతలు అడుగుతానికి వచ్చిండో అంత అట్లా తింటుంది అత్తమ్మ. ఎందుకు వచ్చిన బాధ ఏమొద్దు. రాత్రి పండుగ నాకు లేకున్నా సరే నాన్న లేకున్నా సరే ఎవరు లేకున్నా సరే మా అమ్మకు మా నాయనకు ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడతా నేను పోనంటే పోనత్తమ్మ. నాకు ఎంత బాధ అవుతుంది మనసు. అరే పోనీ తీయ కాళ్ళ గురించి ఎందుకు బాధపడుతున్నావు. మీ వాడు నిజంగా చాలా మారిండు. మన పెళ్ళైన కొత్తలో ఏం మర్యాద చేసేది ఏం చేసేది. నేను రాకి ఒకటే ఫోన్లు చేసేది. ఈ పండుగ రాలేదు ఆ పండుగ రాలేదు బావా రవి రవి అని పోవంగానే పోయమ్ము మటను చికెను చేపలు తిండి తాగుడు కళ్ళు గిట్ట పట్టుకొచ్చేది. తాళ్ళకి పోయి 2 సీసాల కళ్ళు తీసుకొచ్చేది. మస్తు మస్తు తాగి ఎంజాయ్ చేసేది. నిజంగా మీ వదిన ఏమంటూ వచ్చిందో అప్పుడు చాలా మారిండే. ఇక నేను నీతోనంటే మంచిగా ఉండదు. నీకే తెలిసి వస్తుంది మీ అమ్మగారి గురించి నేను గలీజ్గా చెప్తే బాగుండదు తప్పుగా చెప్తే బాగుండదు అని అనుకున్నా. కానీ నీకు తెలిసింది కదా. ఇక సరే ఎవరు ఏమనుకున్నా సరే వాళ్ళు పీ తిన్నారని మనం తింటే గలీజ్ ఉంటది. కానీ పోయి అయితే రాతి కట్టి ఒక్క నిమిషం గిట్ట నిలబడుకుంటా మారాపో. సరే బాబా నువ్వు చెప్పినావు కదా ఇక గతనే పోయేస్తా. ఇక అయిపోయినాక పచ్చి మంచి నీళ్ళు ముడతాను తొట్టు చూడు. ఇక ఏంటంటే ఏమి ముట్టను తినను తాగను వాళ్ళతో మాట్లాడదు వచ్చి అన్న రాత్రి కట్ట కూర్చో అంట. ఇక రాత్రి కట్టి నోరు తీపేసి ఇక మా వస్తా. ఓ సరిత ఉండవా బయటకు వెళ్ళు. ఆగో రామలమ్మ చిన్నమ్మ ఏదో పని మీద పిలుస్తున్నట్టుంది అత్తమ్మ బయటికి పోతా. షారు పొయ్యి మీద పెట్టిన మసులుతోనే ఉంది జర్ర దగ్గర తాగని బంద్ చేయత్తమ్మ. సరే పోవే. మీ నాయన ఎక్కడ పోయిందిరా. ఎక్కడ పోతే అక్కడనే పోతాడు. ఇంట్లో సంసారం ఎత్తేస్తుంది ఏం కథ. ఇంతసేపు తిని నిమ్మలంగా వండుకుంటా అన్నాడు. ఏమైనా బాయపడాలో ఏదో గెలుకుంటాననే చేస్తాడు. ఏమైనా అంటే కష్టము. ఏమైనా నా మీదనే పడి చేస్తారేంటి నువ్వు నీ కొడుకు అని మనసురు పోసుకుంటాడు. కానీ కాదురా ఆ శాత సంపాదానికి వచ్చి నిమ్మలంగా తిని పండుకుంటే కదా ఏమైనా అంటే కష్టమైన ఎక్కడ వచ్చిందో ఏం కథనో. తిన్నవా అయ్యా మరి నువ్వు సాయి తాగినవా. ఏడనే ఇంకా తినలేదు. ఇక చెల్లి వస్తుందా రాదా అని అదే పికర్ మీద పడ్డా. ఇక నిన్న మొన్న ఇలా కొద్ది మాటలకు మాటలు లేకుండే కదా. మరి ఈమెతో ఇట్లా మాట్లాడకుచ్చే వస్తుందా రాదా మా చెల్లి అని అదే ఆలోచించుకుంటున్నా. ఏమైంది ఏమమ్మా మొత్తం మారింది ఇది. నాకు ఎక్కడ అర్థమైతే లేదు ఎక్కడ సమస్య అయితే లేదు. ఏంది మా చెల్లెకి ఇదేంది ఫోన్ చేసుడు. నిన్న మొన్న మాటలే లేవు. మా చెల్లి అంటే సైకిపోయేది బాగానే ఫోన్ చేసి ఎప్పుడు వస్తారమ్మా రవి తప్పుంటారు అని మాట్లాడుతుంది అని అనుకుంటున్నామ్మా. నేను ఇట్లా అదే పర్సన్ చూస్తున్నావు అమ్మో ఎన్నదేంటి బాగా నిగ్రహం వచ్చింది ఇంకా అని అనుకుంటున్నా. కానీ ఇక మనకు దెబ్బ తాకనే మన పరిస్థితి ముందు ముందు ఎట్లుంటదో తెలుస్తుంది కదా బిడ్డ. ఇక దాని వదినే వాళ్ళ ఇంటికి పోతే అది పట్టించుకుంటలేదు దీన్ని. ఇక మనం ఎట్లా చూస్తే మనకు అట్లనే జరుగుతుంది కదా. ఇక బాగా తగినట్టు అయినట్టుంది దీనికి. ఏంటి నాకు ఎవ్వరు లేకపోయి మా అమ్మగారింటికి పోతే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక నేను
మా ఆడపిల్లలతో సగం లేకపోతే ఎట్లా ఏం కథ నాకు ఎవరు ఇంకా అని ఆలోచించినట్టుంది. ఇక అందుకే ఇక కవితమ్మ ఫోన్ చేసి మాట్లాడింది అయ్యా. గదే గదే ఇక నేను చూడకపోతే నాకు గిట్ల గిట్లనే అవుతుంది అని ఏమేమనుకుందో ఏం కథనో అందుకే గిట్ల చేసింది బిడ్డ ఫోను. గదే నేను గిట్లా గదే అనుకుంటున్నా. వీళ్ళు వదిన మాట్లాడతలేదు, వీళ్ళు అన్న మాట్లాడతలేరు, ఇక షీపుగా తీసి పడేస్తున్నారు. మరి ఇక మా అమ్మగారింటికి పోతే అట్లా చేస్తున్నారు నన్ను. మా ఆడపిల్లలని నేను చూస్తలేను కాబట్టి నాకు అట్లనే జరుగుతుందేమో అని ఏమేమి ఆలోచించుకుందో లోపల. ఇక అంతే అమ్మ, గట్లనే ఉంటుంది. మనం ఎట్లా చూస్తే మనం గట్లనే చూస్తారు. ఇంకా చూసుకోవాలి, ముందట ఎట్లా మురిస్తే అట్లా కాదు. ఇంకా రేపు రేపు ఎట్లా జరుగుతుంది మన కథ, మన కథ ఎట్లుంది అన్ని చూసుకోవాలి. కన్నట్టు అయినట్టుంది. ఈ చూడని ఎన్ని రోజులు చూస్తుందో. ఇక బాగా అయింది వాళ్ళ వద్దకి ఇట్లా ఏమనిపించిందని. ఇది ఊచ అమాస పున్నానికి ఊచ పోయేది కదా, ఏమనుకుందో దానికి ఇట్లా యాస్ట్ వచ్చినట్టు నా కోరికి. ఇక కోపం అయ్యి మొగనికి ఏమేమి ఎక్కించి చెప్పిందో ఆడు మొత్తం మారిపోయిండు. ఇప్పుడు నేను అంటున్నా, ఇక నేను మస్తు సార్లు అన్న మా చెల్లి అంటే నీకు ఎందుకు పడదు, ఎందుకు మాట్లాడవు మా చెల్లితోని, మస్తు ఎందుకు కోరుకోవు అని అంటే ఏమనేది నీకు తెలియదు. అమ్మో మీ చెల్లి చేసే శాతలు నీకు తెలియదు. ఏమైనా ఊకొస్తుంది మన ఇంటికి ఏముంటదని వాళ్ళ అత్తగారి ఇంటికాడ లేదా, తిండి తాగుడు ఏమైనా ఇడికి వచ్చి అద్దే ఇద్దే అన్నా అని తెప్పించుకుంటది. మన దగ్గర పైసలు ఉండే ఆ ఉరుకులాడా, నువ్వు ఎందుకు అట్లా ఉరుకులాడతావు, మీ చెల్లె మీ బావ వస్తాను మస్తు మాటలు అనేదమ్మా. ఇప్పుడు తెలుస్తలేదే, ఇప్పుడు చూడు అది ఇది అని అన్ని అడుగుతుంది చూసి చెప్తుంది. అయ్యో చెల్లి వచ్చింది నన్ను వచ్చిరు కదా అది తీసుకురా అంటది. ఒక చీర తీసుకొని పెట్టిందంటే నేను అప్పుడే తీసుకుంటే మంచి పని చేసింది. అమ్మో పుణ్యాంక బిడ్డ, నిజంగానే ఆడపిల్లలను మనం ఎంత చూస్తే కలుగుతుందయ్యా. ఇక బాగానే తెలిసింది దానికి. ఇక దానికి దెబ్బ తాకింది కాబట్టి ఇట్లా మారింది, లేకపోతే అది మారినా అమ్మో ఏమనుకుంటున్నావు. ఏడురా మీ నాయన ఇంకా వస్తలేడు, ఇక గట్ల గట్ల పోయేస్తా. ఏడ నిలబడ్డాడు, ఇక రెండు మాటలు ఇచ్చే వస్తా చూడు. ఏడ కూర్చుంటే ఆనే కూర్చొని ముచ్చట పెడతాడు. మరి ఇక కడుపులో ఆశలు ఉండకపోతే గవర గవరా రాదారా ఆయనకు పానము. ఏమనక తినకొట్టా తాగకుట్టా గదినే ఉంటాడు. ఏమని ఇంటికి వచ్చి గ్యాస్ ట్రబుల్ అవుతుంది, షాపింగ్ వస్తుంది, కడ్జన్ వస్తుంది అని అంటాడు. ఆ గ్యాస్ పట్టదా టైంకి తినకపోతే. ఆ వండి పెట్టినాక తినడానికి ఏం బాధను, మీ అయ్యకు జరుడు 2 చోట్ల పెట్టేస్తా. సరే పోవే, ఆ హోటల్ కన్నా కూర్చో, వచ్చిపో తీసుకురా పో. ఓ పెంటక్క ఇక్కడ పోతున్నావు, దబా దబా ఉరుకుతున్నావు. ఏం లేదు బిడ్డ, ముసలాయన ఏడ కూర్చుండో ఏం కథనో ఇంకా తింటానికి రాలేదు. ఏడ ముచ్చట పెడితే ఆన్నే ముచ్చట పెడతాడు. ఆయనకు తిండి సోయి ఉండదు, బట్ట సోయి ఉండదు. మరి ఇంతసేపు నిమ్మలంగా వచ్చి పండుకుంటాడేమో అని పిలుద్దామని వచ్చిన. చాయ్ అయినవా తీసుంటారా రాదు, జరిసేపు మాట్లాడబోదు. ఓయమ్మ మీ ముసలాయన గురించి అంత దూరం పోతున్నావు, ఆయననే వస్తాడు చిన్న పిల్లగాడ అమ్మ మీ మొగడు. ఎంత ముసలిగైనా ఏదైనా మొగడి మీద పానం కట్టినే గుంజుతుంది కానీ చాయ్ అయినవా మీ అక్క లేదా అని అమ్మ కనిపిస్తలేదు. ఇన్ని బెండకాయలు ఎల్లుండే మా తోటలాగా బెండకాయలు అమ్ముకొస్తా అని మార్కెట్ పోయింది. ఏడా ఇంకా చాయ్ తాగలేదు, ఏం తాగలేదు. నువ్వు తాగినవా? ఓ ఇప్పుడు దాకుంటున్నా అమ్మ, నా పానము ఇంత రొట్టె బిల్ల చేసుకొని ఇక తిన్నా, చాయ్ అద్దేసుకొని తిన్నా. అవునా, నీ కోడలుందా అమ్మగారింటికి పోయిందా? ఎక్కడ పోవుడు ఏం కథాలు, అమ్మగారింటికి పోవుడే పువ్వలే బంద్ చేసుకుంది. ఎన్ని రోజులు అవుతుంది, ఇక 1 నెల రోజులకు ఎక్కువనే అవుతుంది. నాకు దిక్కు అడుగు పెడతలేదు, ఫోన్ అంటే పోనా అంటుంది. ఓ అమ్మో అంతేనా, ఎందుకు ఏమైనా లొల్లైందా? వాళ్ళ అమ్మతో లొల్లైందా, మరి వాళ్ళ అద్దెతో లొల్లైందా? ఓ అమ్మ వారానికి 2 సార్లు ఉరికేది అంటే అమ్మగారింటికి ఉరికేది పోతలేదా? నయమేరో ఏమైంది మరి? ఏమో బిడ్డ ఏమైందో ఏమో, వాళ్ళ వద్దతోనే ఏదో కిరికిరి పంచాది వచ్చిందంట. వాళ్ళన్న మాట్లాడతలేదంట, వాళ్ళ వద్దే మాట్లాడతలేదంట. ఇక వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతుందంట. అప్పుడప్పుడు ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో వాళ్ళ నాయనతో మాట్లాడుతుంది. కానీ ఇక రేపు రాఖీలకు ఉన్నాం కదా, ఇక ఎట్లా పోవాలి ఏం కథ, వాళ్ళు మాట్లాడండి ఎట్లా పోయి కడుతున్నా అని ఒకటే బాధపడుతుంది. పోకపోతే తీయమ్మ, మరి పోవుడు ఎందుకు? వాళ్ళు తూతూ అంటే మనం తేటే అనుకుంటూ పోవాలనా? వాళ్ళ ముఖం మీద అన్నట్టు గట్లనే చేయాలి. మరి ఎందుకు అమ్మ పంచాయతీ పెట్టుకున్నాడు? నా పరిస్థితి ఇట్లా అట్లనే అయ్యింది. ఇక ఇయ్యాలకి ఎన్ని ఏళ్ళ సంది పోతలేను మా అమ్మగారింటి దిక్కు అడిగి పెడతలేను. ఇక 3 ఏళ్ళు వెళ్ళి 4 ఏళ్ళు పడితే ఇక ఈ రాఖీల పండుగ వస్తే మా వదిన అన్న మాటలకు ఓ అమ్మ చచ్చిపోయిన అక్క, నిజంగా చెప్తున్నా గాని ఇక ఎనడు మా అన్నతో మాట్లాడింది లేదు, మా వదినతో మాట్లాడింది లేదు. ఎనడన్నా మా అమ్మ వచ్చిపోతుంది, 2 రోజులు ఉండిపోతుంది. కానీ ఎన్నడూ మా ఇంటికి పోతలేను అక్క, నేను గట్లనే ఉండాలమ్మా. అరే గట్ల ఉండొద్దమ్మా, ఇక మనల్ని కాకపోతే ఎవరైతారు చెప్పు? పక్కింటి అన్నదమ్ములు అవుతారా? ఎవరైతారు? ఎవ్వరు కాదు. మన తోడ పుట్టిన రక్తము మనల్ని మనకే అవుతారు. ఇక వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు తెలుసో తెలియక అంటారు బిడ్డ. ఇక అవన్నీ గట్టిగా పట్టుకొని కూర్చుంటే ఇక మనమే ఆగమవుతాము, మన చుట్టరికమే ఆగమైపోతుంది. ఇక అన్ని ఎడవాపినట్టు అవుతుంది. ఇక అందుకే గట్ల గట్టిగా పట్టుకుంటాం. మాకు చూసినావు నీకు ఉన్నొక్క ఆడపిల్ల ఒకటేనాయే. పోతే సంసారము బాగానే లేదు. అప్పుడు పంచాలు పెట్టుకుంటుంది. ఎంత దూరం అయిపోయి నేను తను అడుగు పెట్టదు అని ఆడవిల నీటికి వచ్చి మీ ఇంటి ముఖం గిట్ల చూడదు. ఇక మీ మామ లేకనే పాయే, ఇక మీ అత్త కోసం అన్న వచ్చి చూసుకోవటానికి ఇట్లా దిక్కు లేదా ఆమెకు, ఎవ్వరు లేకపాయే. ఆడ సంసారం ఆగమాగముంది. ఇక మొగడు ఊకే కొడతట్టుండు మీ ఆడవిలను. ఇక పోయి బాధ ఎవరికి చెప్పుకోకుండా లేకుంటుంటే ఇక మీరేమో మీరు చూసుకుంటున్నారు. ఆ పోయికి ఎంత బాధ అవుతుంది. ఏం కథ అయినా ఫోన్ చేసి మాట్లాడతారా అమ్మ?
అట్లా చేయొద్దు బిడ్డ. ఆడపిల్లలను మంచిగా చూసుకోవాలి. మనం ఎంత చూసుకుంటే అంత కలుగుతుంది మనకు. ఆడపిల్లలకి ఎంత పెడితే ఇట్లా అంత మనకు కలుగుతుందమ్మా. ప్రతి ఏడాదికి ఒకసారి వస్తారు. ఇక వచ్చి రాఖీల పండుగకి రాఖీలు ఎక్కిపోతే ఒక చీరనో ఒక జాకెట్ బట్టనో పెట్టి పంపితే ఎంత నిమ్మలంగా ఉంటుంది ఆడపిల్ల పానము. ఈ ఆమెకు ఉన్నడే ఒక అన్న, నా అన్నకు రాఖీ కట్టకపోతే నేను అని ఎంత బాధపడుతుందో బిడ్డ. మీరేమో మీ అమ్మగారింటికేమో మీరు రాయే పంచాయతీ పెట్టుకొని మీ ఆడపిల్లల్ని ఏమో రప్పించుకోరాయే. ఎట్లుంటే చెప్పు. నా కోడలు ఇట్లా గతనే ఉండేది. అప్పుడైతే అమ్మా నా బిడ్డతో మా కవితమ్మతో ఒక మాట పల్లెకి పలకరియకపోయేది, మాట్లాడకపోయేది. ఇప్పుడు సన్నట్టు అయింది. ఇక దాని వద్దని ఇట్లా అట్లనే చూస్తున్నట్టుంది. ఇప్పుడు ఏ పాట మా కవితమ్మ ఫోన్ చేసి ఎప్పుడు వస్తుందమ్మా డబ్బులు దారి చీర ఇట్లా తీసుకొని పెట్టినాను ఫోన్ చేస్తుంది. సన్నట్టు రాలే దానికి. అదే అమ్మా మనం ఎట్లా చూస్తే మనకి ఇట్లా ముందు గతనే ఉంది అని ఆలోచించుకోవాలి. మన రాత ఎట్లుందో ఏం కథనో మనం ఎట్లా చూస్తే గతనే దేవుడు కథనే ఇస్తాడు అని అనుకోవాలి. కానీ ఇట్లా ఖచ్చితంగా గట్టి ఉండదు బిడ్డ. మన సంసారమే ఆగమైతాయి. అమ్మో నాకైతే గసంటి శాతలు రావు తల్లి. మా ఆడవిల గురించి నీకు తెలియదు. ఏమనుకుంటున్నావు? నీ బిడ్డ అంటే మంచిది. కవితక్కతో నేను మాట్లాడలేదా, నేను చూడలేదా? కానీ మా ఆడవిలు అసలు ఆడవిలు ఎవ్వరికి లేదు. మరి ఆమె కాడ గతి లేకున్నా ఆడ సంసారం గట్ల ఆగమాగమున్నా అని మాతోనన్నా మంచిగా ఉండాలి. ఎప్పుడు వచ్చి ఏదో చిచ్చు పెట్టిపోతుంది. మా అత్తకు నాకు అదో ఏదో ఎక్కిస్తుంది. గిట్లమ్మ గట్లుండు గిట్లుండు అని చెప్తుంది. మన కోపం రాదా పెంటక్క? నీకేం తెలియదు. మీ కవిత గట్ల పంచాయతీ పెట్టదు. నిమ్మలమైన మనిషి. మా ఆడవిలు అమ్మో అట్లా కాదు తల్లి. ఏమనుకుంటున్నావు? నన్ను ఓర్వది నా మొగడు. నేను ఒక్క దగ్గర కూసి అస్సలు ఓర్వది తెలుసా? అన్న ఏం చేస్తున్నావు? గీడి దాకా పోయేద్దా బండి మీద, గాడి దాకా పోయేద్దా అంటది. పెళ్ళైన కొత్తలా మొగడు పెళ్ళము ఇంతసేపు కూర్చొని మాట్లాడుకోరా? ఓయమ్మో పెళ్ళైన తెల్లాడుతుంది. నన్ను ఓరొక పోయేది అక్క. నిజంగా చెప్తున్నా. అమ్మో ఏమొద్దు తల్లి. ఓ పెంటమ్మ పొద్దుగాల వచ్చిన చెల్లె సాయి అయినవా? ఓ ఇప్పుడు రాకుంటాను అక్కయ్య. పానం కావాలి అయితే కానీ సాయిలు ఇంత రొట్టె బిల్ల తీసుకేసుకొని తిన్నా గానీ నువ్వు రాయినవా? ఎక్కడ పోయినావు? నీ కోడలు అడుగుతా ఉన్నా ఎక్కడ పోయిందమ్మ మీ అత్త కనిపిస్తలేదు అంటే ఏమో ఎక్కడ పోయిందో అని అంటుంది. నిలబడి మాట్లాడుకోదురా అంటే ఇక మాట్లాడుతున్నా. అవునా? ఇక మీ కోడలు అంతా ఒక చీర తీసి పెట్టిందంట కదా. ఆ బట్టలు ఆమె దగ్గర. ఇగో నేను ఇప్పటిదాకా ఒక జాకెట్ బట్టలు అన్న తెచ్చుకుందాం అనుకోతే పెంటమ్మ కోడలు ఒక చీర తీసి పెట్టింది. అలా అడవిలో రేపు రాత్రి కట్టడానికి వస్తుంది కదా అని చెప్తుందమ్మ. మంచిగా ఉంది నీ కోడలు. 1200 చీర పక్కకు పెట్టింది. ఓయమ్మ ఎంత ముద్దుగా అనిపించింది అమ్మ నీ కోడల్ని చూస్తే. అయితే నాకు ఇక కొంతమంది ఏమో అట్లా ప్రేమలు వస్తారు. ఇక నా బిడ్డ సంసారము బాగలేకపాయే, నా బిడ్డ రాత బాగలేకపాయే. ఉన్న ఒక వద్దు ఉంటే చక్కగా చూసుకోకపోయే. ఏం చక్కగా ఉందమ్మా. సరే తీ మాట్లాడుకోరు, నేను పోతున్నా. ఇక ఏం చేస్తాం అక్క. ఇక పంచాయతీలో వీళ్ళైతే ఇక గట్టి ఉంటారు. నేనే మాట్లాడడానికి నేను మాట్లాడనని ఒకరి మీద ఒకరికి కోపాలు పగలు పెరుగుతూనే ఉంటాయి. ఇక అదే చెప్తున్నా నీ కోడలకు. ఎన్ని రోజులు ఉంటావమ్మా మీ ఆడవితో మాట్లాడకుండా? ఆ పోరికి సంసారమే ఆడ ఆగమాగం ఉంది. ఇక నా అమ్మగారింటికి పోవాలి నేను. నా వాళ్ళు చూడకపోయే అని బాధ ఉండదా అమ్మ? చూడాలని అదే చెప్తున్నక్క నేను. ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక నాదేందో నాకు తెలుసు. నా సంసారం ఏందో నాకు తెలుసు. ఎవరు ఎన్నెన్ని మాటలు అన్నారు ఏం కథ అది నేను ఎన్నటికీ మర్చిపోను. కానీ ఎవరు సక్కీలు చెప్పాల్సిన అవసరం లేదు. కొనా తెలియదు మూర్తి తెలియదు కానీ ఓ అట్లా ఇట్లా అని చెప్తున్నారు. అమ్మో నీ బిడ్డ సుఖంగానే ఉందని చెప్తున్నావమ్మ. శిల్ప పలుకుతున్నా వీడొచ్చి. ఓ అమ్మో నేను ఏమన్నాను తల్లి? ఓ చూసినావా పెంటమ్మ ఒక్క మాటకి ఎన్ని మాటలు అంటుంది చూడిది. దీని నోటికి ఏదన్నాం తల్లి? నీ నోట్ల మన్ను పోయా నేనేమన్నా అంటే నానే ఇప్పుడు. సరే తీ బిడ్డ. ఇక నువ్వు ఎట్లా చూసుకుంటే నిన్ను కథనే చూసుకుంటారు. నీ గతి తెలుస్తలేదు. మీ అమ్మగారింట్లో నీ చక్కగా ఉన్నదేమన్నా. ఇక నువ్వు నా బిడ్డ ఎంత బాధ పెడుతున్నావు. నీకు అంతకంతకే జరుగుతుంది. ఇక ముందుంది ముసళ్ళ పండుగ. సరే అమ్మ పోతున్నా. పెంటమ్మ మాట్లాడుకోర్రి. ఏమైంది రాగట్ల ఒకటే పాడు సీరియస్ అవుతుంది. మరి ఏం చేయాలి చెప్పు పెంటక్క? మా అత్త చెప్తుంటే నాకు ఒళ్ళంతా మండుతుంది. కింది నుంచి మీ దాకా మండుతుంది. నిజంగా చెప్తున్నా. అలా బిడ్డ సుఖమైంది అని ఎట్లా చెప్తుంది చూసినావు పెంటక్క? అలా బిడ్డ సఖి చెప్పొచ్చుగా మరి గిట్లుండాలి వద్దుతుంటే అట్లుండాలని. దాని బిడ్డకు ఫోన్ చేసి అయితే చెప్పదు కానీ నాకేమో చెప్తున్నా. అది జరగా అన్ను జర చెప్పు అని నీకు చెప్తుంది చూడు. నాకు ఎట్లా మండాలి? సరే నేను ఎట్లా చూసుకుంటా నాకు అతనే జరుగుతుంది కదా. పోనీ ఇవ్వని పాపం మనకే. నేనా నా మడదల్లో నా వద్దలంటే ఏం బాధ పెడతలేను. నిమ్మలంగా పోయి నిమ్మలంగా వచ్చిన. అదే ఉత్తగా పంచాది పెట్టుకుంది. ఇక దానంతలో దాని పాపం దానికని ఇచ్చి పెట్టుకుని వచ్చిన. ఇక్కడ మా ఇంటి కదా నేనేం చేసి చెప్పు. పెళ్ళైన కొత్తల సమయం నన్ను ఊరవకపాయే, తింటూ ఊరవకపాయే, తాగుతూ ఊరవకపాయే, ముగంతో ఉంటూ ఊరవకపాయే, అత్తతో మంచిగా ఉంటూ ఊరవకపాయే, తాకట్లు పెడుతుంది పంచాది పెడుతుంది పోతుంది. నేనేమన్నా అన్నానా? ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇవన్నీ తీసుకొని పోతా. ఉప్పుల పప్పుల కాంచి తీసుకొని పోతుంది పెంటకలు. కానీ ఎప్పుడు సిగ్గుపోతుంది. కారం పొడి, ఉప్పు ప్యాకెట్, పప్పులు, ఉప్పు తీసుకోవద్దు బిడ్డ ఇంటి కడితే. నన్ను ఆళ్ళు ఇలాంటి ఇట్లా నాకు అయ్యో లేవు. మరి ఏమైతుంది? ఈ పని ప్యాకెటే కదా దుగ్గానికి కొనుక్కొస్తలేము అని అట్లా తీసుకోపోతుంది. చాకుల కానించి చాకులు కొంట పోవద్దు బిడ్డ. అమ్మగారింటి కంటే గచ్చ అయినకపోయా. ఏదంటే అది గిన్నెల కానించి గిలాసుల కానించి అన్ని జరుపుకునే.
మా అమ్మగారు పెట్టే గిన్నెలు నేను ఇప్పుతే గిట్లా అల్లకి 2 గిన్నెలు గాయాపైనాయి. ఎక్కడ పోయినాయి ఈ గిన్నెలు చల్లకుండా మొన్న ఇప్పుతి కదా మూట మూటకి ఇప్పి ఈడ తలగబెట్టి ఎక్కడ పోయినాయి అన్న ఓ గాలంటే పంచాయతీ పెట్టుకొని ఇంత తెలిపి వేసుకున్నాయి. వాళ్ళ బిడ్డ చేసేది సుఖంగా ఉన్నాయి. నన్నేమో అమ్మ సుఖంగా చెప్తుంది నాకు కానీ మరి నాకు ఎంత కోపం రావాలో పెంటాక అందుకే సీరియస్ అయినా ఏమన్నా ఫీల్ కానీ ఓ నాకు తెచ్చి పెట్టకపోయినాది మరి పెళ్ళైన సంది మా వదినని తీసుకొని పోతా ఒక జాకెట్ బటన్ అన్న పెడతా ఒక సిరనన్న పెడతా అని పెట్టిన పాపన పోలేదు. ఇక రాఖీల పండుగకు 2 సార్లు పెట్టిన నేను ఎందుకు అనాలి కానీ ఇక పెట్టి అనొద్దు. 2 సార్లు పెడితే కట్టుకొని పోయింది. ఇక మళ్ళీ సంది నాకు పెట్టబోదు అయితే పంచది అయినప్పటి సంది అంతకు ముందు సందే నాకు మనసంతా తిరిగింది కానీ ఏ పోని పోని చూసుకోవాలా అడవిలో ఒకటే కదా నాకున్నది. పోని పాప మానికి అని చూసుకున్నా కానీ ఇక ఇట్లా చిచ్చులు పెడితే నాకు అంతా మనసు తిరిగింది. అక్కడ నువ్వేమనుకున్నా సరే ఎవ్వడు చెప్పినా ఏమైనా నేను వినను. ఇక నీ కోడలు చీర తీసుకునేమో ఇక ఆమెకు మన్ని అట్టుంది అక్కడ చూసినావు ఆడపిల్లకు పెంటమ్మ కోడలు చీర తీసుకొని పెట్టిందంట నా బిడ్డకు గతి పాడుగాను గతి మంచలేదు అని రాత మంచలేదు రాత పాడుగాని ఏమేం తిరుగుతుంది చూసినావు. మనం ఎట్లా చూసుకుంటే మన గట్టినే చూస్తారు కదా. సరే నేను చేసిన పాపం ఏందో వాళ్ళ బిడ్డ చేసిన పాపం ఏందో దేవునికి ఎరక. నేనైతే ఇక మళ్ళీ మాట్లాడను అక్క నువ్వేమనుకున్నా సరే నువ్వు ఎవరన్నా ఎక్కడన్నా కూడా నా మొగడు నేను నా పిల్లలు ఏదో నిమ్మలంగా తింటామో ఉంటామో ఉన్నదో లేదో తిని నిమ్మలంగా ఉంటాం కానీ నేనైతే మాడు చేస్తాను ముందు మొట్టమొదలు రాను వలకరియను ఎప్పుడు వచ్చామని వలకరియను ఆమంతలా వచ్చి తప్పైంది అని మాట్లాడితేనే మాట్లాడుతుంది తప్ప లేదు పెంటక్క. అరే గంత గట్టిగా గంత కఠినంగా ఉంటే ఎట్లా చెల్లే వద్దే మరదలన్నప్పుడు తగ్గాలి ఆడవిలను మంచిగా చూసుకోవాలి. అయ్యో పోనీ అమ్మాయి తెలుసు తెలియక చేసినామేమో అని సర్దిద్దుకొని పోవాలి కానీ నువ్వు గంత గట్టిగా మాట్లాడితే ఎట్లనేమ్మా చుట్టరికం దూరం కాదా చెప్పు. పోయమ్మో ఇంత ప్రేమ లేకుండా మాట్లాడుతున్నది ఏంటి తల్లి. సరే నేను చెప్తాను అన్న వీటి తిరుగుతాను నేను పోతున్నానేమో నాకు పని ఉంది. ఇగో ఇదే నువ్వు మన వీడియో వచ్చింది మనలందరికీ నచ్చింది అనుకున్నాం. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టురి. లైక్ చేస్తే ఏమైందంటే మన ఛానల్ ఈజీగా గ్రో అంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఇంకా రేపటి వీడియోలో ఏం చూపిస్తామంటే ఇంకా డిఫరెంట్ కంటెంట్ ఇంకా రాఖీల పండుగ ఇంకో ఫ్యామిలీ ఎట్లుంటారు ఏం కథ అనేది రేపటి వీడియోలో చూపిస్తాము. ఇంకా ఇదే సిరీస్ రావాలా లేకపోతే ఇంత ముందు చేసినాం కదా అదే కంటిన్యూ చేయాలా. సో మీ ఒపీనియన్ ఏముందో ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే మరొక మంచి వీడియో మేము ముందుకు సాపడక చూస్తానండి. స్వీట్ భాష బాగా అందరికీ మళ్ళీ